హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే నేను చెప్పా కదా, నా డ్రీమ్స్, నా కెరియర్, నాది ఇది లైఫ్ కాదు, నాది వేరే లైఫ్ ఉందని. దానికైతే షిఫ్ట్ అయిపోతున్నా. అదేందో తెలుసుకోవాలంటే ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నా డ్రీమ్స్ అంటే, నాకు చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ అంటే పిచ్చి అండ్ ఫ్యాషన్ కూడా. కానీ మా డాడీ వచ్చేసి లాస్ట్ 35 ఇయర్స్ నుంచి మా డాడీ కూడా ఫోటోగ్రాఫరే. మా డాడీ ఏంటంటే ఫోటోగ్రఫీలో చాలా చూసారు కాబట్టి, నన్ను వద్దు ఫోటోగ్రఫీ వద్దు, నువ్వు జాబ్ చేయి, అది కూడా గవర్నమెంట్ జాబే చేయి. మనకి చదవాలంటే అలవాటే లేదు అసలు. ఎందుకంటే మన బ్యాక్ బెంచర్స్, అలాంటి వాళ్ళకి జాబ్ ఎక్కడ వస్తుంది చెప్పు? బాగా చదివిన వాళ్ళకి జాబ్స్ లేవు, ఇంకా మనలాంటి వాళ్ళకి జాబ్స్ వస్తాయా? అందుకోసం నేను ఆ రోజే డిసైడ్ అయ్యాను, నా మ్యారేజ్ అయ్యే వరకు నేనేం స్టార్ట్ చేయకూడదు, మా డాడీకి నచ్చినట్టు జాబే చేయాలి అని. ఇప్పుడేమి పెళ్ళి అయిపోయింది కదా, అందుకే నా లైఫ్ చేంజ్ చేయాలనేసి నేనైతే ఫోటోగ్రఫీ కోర్స్లో అయితే జాయిన్ అయిపోయా. ఫోటోగ్రఫీ కోర్స్ కూడా డబ్బులు లేవు, కానీ నేను నా కోసం ఫస్ట్ టైం లోన్ తీసుకున్నా. అది కూడా 50,000 లోన్ తీసుకుని, ఆ లోన్లోనే ఫోటోగ్రఫీ కోర్స్ అంతా కంప్లీట్ చేస్తున్నా. తెలిసింది కదా ఎందుకు నమ్మకం అంటే, అది మీ మీద నా మీద. ఫస్ట్ మనం నమ్ముకోవాలా. నమ్ముకుంటే ఆటోమేటిక్ ఏమైనా జరిగిపోతుంది. నువ్వు లేదు నేను నమ్మను, నేను వాళ్ళు వీళ్ళు చెప్పిందే వినుకుంటా ఉంటానంటే నీ లైఫ్లో ఏది చేయను. అందుకోసం నేను ఫస్ట్ టైము నన్ను నమ్ముకున్నాను, తర్వాత వచ్చేసి మిమ్మల్ని కూడా నమ్ముతున్నాను. మీ సపోర్ట్ నుంచి ఓకే, మీకు పక్కా సపోర్ట్ చేస్తానని. నేను ఇదే కాదు, ఫోటోగ్రఫీలో నాకు ఎంత నాలెడ్జ్ ఉందో మీకు ముందు ముందు వీడియోలో తెలుస్తుంది. అందుకే నేను ఈరోజు అయితే స్టార్ట్ చేశాను. నాకు సపోర్ట్ మీరు ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు మొబైల్ ఫోటోగ్రఫీ వచ్చేసి బాగా వచ్చు. మొబైల్స్ ఫోటోగ్రఫీ, తర్వాత వచ్చేసి రీల్స్ ఇలాంటివన్నీ చేస్తుంటా. బట్ నేను ఎప్పుడు కెమెరా, ఇప్పుడు మా డాడీ కెమెరా ఫోటోగ్రాఫర్ అయినా కూడా నేను ఇప్పటికైతే కెమెరా అయితే టచ్ చేయలే. ఎందుకంటే నేను అనుకునేది ఏమంటే, నేను ఫుల్గా నేర్చుకున్న తర్వాతే కెమెరా పట్టుకుందామని. అందుకోసం నేను మా అన్న ఫోటోగ్రాఫర్, మా నాన్న ఫోటోగ్రఫర్, మా మామ, మా బాబాయ్, చాలామంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నా. నేను ఇప్పటివరకైతే కెమెరా అసలు టచ్ చేయలేదు. ఫస్ట్ టైము నేను కోచింగ్ నేర్చుకోవడానికి వెళ్తున్నా, అక్కడ ఫస్ట్ టైం కెమెరా టచ్ చేస్తున్నాను. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో మీరు కూడా ఈ వీడియో చూసి తెలుసుకోండి. మొబైల్ ఫోటోగ్రఫీ నేను ఎప్పుడో నేర్చుకున్నాను. మొబైల్స్లో నా ఎడిట్ చేసేది, వీడియో తీసేది, ఇలా ఫోటో తీసేది, ఇలా మా ఫ్యామిలీ ఫంక్షన్లో కూడా చాలా మట్టుకు ఏదైనా ఫొటోస్ తీయాలంటే నేనే ఎక్కువ. ఎందుకంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఫోటోగ్రఫీ అంటే. బట్ చెప్పా కదా, ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే మనం ఇప్పుడు చదువుకుంటాము, లేదు నేను ఏదైనా స్కిల్ బిల్డ్ చేసుకుంటామంటే ఫస్ట్ వాళ్ళు కూడా భయపడరు. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ కాబట్టి. మిడిల్ క్లాస్ వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుందంటే, ఇప్పుడు నలుగురు జాబ్ చేస్తున్నారు, నా కొడుకు జాబ్ చేయాలా, నేను కూడా నా కొడుకు జాబ్ చేస్తున్నానని అందరితో చెప్పుకోవాలా, ఇదే ఆలోచిస్తుంటారు ఎప్పటికీ. అందుకోసమే వాళ్ళు మిడిల్ క్లాస్గా ఉంటున్నారు. ఏదైనా కానీ ప్రతి ఒక్కరికి చెప్తాను, ఏదైనా మీ లైఫ్లో ఏమైనా సాధించాలంటే చదువుతో పాటు అదర్ స్కిల్ ఎనీటే, డ్యాన్సింగ్, సింగింగ్, తర్వాత ఎడిటింగ్, తర్వాత వచ్చేసి ఏమైనా మీ ఇష్టం వచ్చిన స్కిల్ ఎంచుకోండి. ఫస్ట్ దాన్ని ఎంచుకుంటే ఆటోమేటిక్ లైఫ్ మీరు హాఫ్ సక్సెస్ అయిపోయినట్లే. నేను కూడా అలాగే, నా ఫీల్డ్ వచ్చేసి ఫోటోగ్రఫీ అంటే నాకు పిచ్చి. బట్ నేను ఇప్పుడు జాబ్ అంటారు కానీ, నాకు తెలిసి 90% పీపుల్స్ వాళ్ళు ఇష్టం లేకుండా జాబ్ చేస్తున్నారు. చదివేది ఒకటి, చేస్తుండే. ఎందుకంటే నేను బెంగళూరులో చాలామంది చూసాను. నేను స్విగ్గీ చేసేటప్పుడు కూడా చాలామంది అని అడిగా, బ్రో నీ ఫ్యాషన్ ఏంటి అంటే నువ్వేం చేయాలనుకున్నావు. బట్ ఒక్కో రీతి చెప్తారు. బట్ ఎందుకు వాళ్ళు అవన్నీ చేయాలంటే తెలుసు కదా, వాళ్ళ దగ్గర కూడా మనీ లేదు. మనీ లేకపోయినప్పుడు ఏం చేయలేము. ఫస్ట్ నీ లైఫ్లో ఏమైనా చేయాలంటే నువ్వు ఫస్ట్ మనీ సంపాదించు. ఎనీథింగ్ అడుక్కోనేదైనా కానీ పర్ఫెక్ట్గా అడుక్కో, కానీ డబ్బులు లేకుండా మాత్రం లేదు. ఎందుకంటే డబ్బులు లేకపోతే ఎవడు నీకు విలువ, ఇదైతే పక్క 100% నేను ఆశిస్తాను. ఎందుకంటే ఇప్పుడు అంతా డబ్బుమయం. నువ్వు ఇప్పుడు మంచోడు చెడ్డోడు ఇట్లాంటివి ఏంటి చూడు, వాని దగ్గర ఎంత ఉంది, వాడు ఏం పెడతాడు, వాని దగ్గర ఏముంది, మన దగ్గర ఉంటేనే పోతాము, లేకపోతే లేదు. ఇదే మైండ్ సెట్లో ఉన్నారు. అందుకోసం మనమైతే చేంజ్ చేయగల. ఇప్పుడు ఏంటి 2026 సారీ నేనే మర్చిపోయాను, ఇయర్ కూడా మర్చిపోయాను. ఇయర్లో ఇంత త్వరగా మారిపోతున్నప్పుడు మనం మారితే తప్పుందే. అప్డేట్ కావాలి బ్రో. ఒకటే లైఫ్ ఎన్ని రోజులు ఉంటావు చెప్పు. నేను కూడా జాబ్ చేయాలంటే ఒకటే లైఫ్ ఎన్ని రోజులైనా చేయొచ్చు. బట్ నాకు అది ఇష్టం. నేను అనుకుంది నేను సాధించాలా, నేను అనుకునే గోల్ నేను రీచ్ కావాలి. అది కూడా అదే. నీ దగ్గర కంటెంట్ ఉంటే ఫస్ట్ మొబైల్ ఆన్ చెయ్యి, కంటెంట్ చెయ్యి. ఎనీథింగ్, తప్పు చెప్పు, రైట్ చెప్పు, ఏందనే చెప్పు. నీ లైఫ్లో ఇది మాత్రం పక్కా చేస్తానని నువ్వు నమ్మకం పెట్టుకో. 100% అవుతుంది. కాకోకుంటే నన్ను అడుగు. నేను కూడా అలాగే స్టార్ట్ చేశాను. నాకు సపోర్ట్ నేను వీడియో చేస్తున్నాను. వీడియోలో నాకు ఎవరు సపోర్ట్ చేయలే. ఇప్పటివరకు నా ఫాలోవర్స్ వచ్చేసి యూట్యూబ్లో వచ్చేసి 84 83 ఉంది. బట్ ఇన్స్టాగ్రామ్లో వచ్చి 127 ఏమో సంథింగ్ ఏమో ఉంది. దీన్ని చూసి నువ్వు కంటెంట్ చేసేది ఆగిపోయినావా, నీ లైఫ్ అప్పటితోనే స్టాప్. అవసరం లే. నువ్వు కంటెంట్ చేస్తున్నావు, ఎవడో ఒకడు ఉంటాడు నీకంటూ ఫాలో అయ్యి నిన్ను నమ్మేవాడు ఉంటాడు. నువ్వు చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరిని నమ్మొద్దు. ఫస్ట్ నువ్వు నమ్ముకో, పక్క నువ్వైతే రీచ్ అవుతావు. ఇదైతే పక్క. నువ్వు
ఫ్యామిలీ మెంబర్సే నమ్మలేదు, అది ఇది లేని అవసరం లేదు. నిన్ను నువ్వు నమ్ముతున్నావా, నిన్ను నువ్వు నమ్ముతుంటే చాలు, మిగతాది అంతా ఆటోమేటిక్ అదంతకు అదే వస్తుంది. సో కెమెరాతి స్టార్ట్ చేయి, కంటెంట్ చేయి, లేకుంటే నీకు ఇష్టమైన ఫీల్డ్కి షిఫ్ట్ అయిపో. ఇదే ఉండేది, ఇంకా మనకి టైం అయితే ఎక్కువ లేదు. చాలామంది అంటుంటాపో ఇంకా నీకు చాలా ఉంది టైం అని. నువ్వు ఆ టైం కోసం వెయిట్ చేస్తుంటే ఈ టైంలో నువ్వేం చేయలేవు. అందుకోసం ఫస్ట్ నువ్వేం చేయలేకుండా క్విక్గా స్టార్ట్ చేయి. లైఫ్ ఈజ్ యువర్స్, నాట్ ఎనీబడి. ఓకే, నేను కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నా, దేవుడా కాన్ఫిడెన్స్ మరి ఇంత వచ్చిందని నేను కూడా అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, బాయ్.